బోర్డు చూసుకోర్రి. కట్నం చదివించిన 100 రూపాయలు కట్నం చదివించిన పొద్దుగాల. ఇక నా వల్ల నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అది వీడియో చేయడానికి రాదు. పైన ఫోన్ పెట్టుకునే వరకు బాబు ఫోన్ కింద పెట్టుకో అన్నాడు. ఫోన్ కింద పెట్టుకున్నాక 100 రూపాయలు కట్నం చదివించడం అయింది పొద్దుగాల. ఆ పొద్దుగాల సూర్యుని దర్శనం అని అవుతుందో కాదో కానీ వీళ్ళ దర్శనం అయితే కన్ఫామ్గా అవుతుంది. అయితే వచ్చేసిన విజయ డైరీ. ఇదే ఫస్ట్ పాయింట్ విజయ డైరీ అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్కి వచ్చేసిన. బండి తాడు ఇట్లా కట్టినాం. అవన్నీలో వీళ్ళ టన్నున్నర లోడ్ ఉంది. ఇది అంతే, టన్నున్నరనే ఉంది లోడ్. ఇది విజయ డైరీకి వచ్చేసినాం. ఇది ఇప్పుడు అన్లోడ్ చేసేసుకొని సెకండ్ పాయింట్ నుంచి 38 కిలోమీటర్ చూపిస్తుంది. మళ్ళీ సెకండ్ పాయింట్కి వెళ్ళిపోవాలి. సెకండ్ పాయింట్లో కలుద్దాం, ఓకేనా. ఇది విజయ డైరీ, పంగిడిగూడెం అంట ఊరు పేరు. పంగిడిగూడెంకి వచ్చిన ఇక్కడికి. ఇప్పుడు సూపర్వైజర్ లేస్తుండు. పంగిడిగూడెం ఈ ఊరు పేరు. వాటర్ కొంచెం కొబ్బరివే, మొత్తం కొబ్బరికాయలు వెంకాయలే మొత్తం. కొబ్బరి చెట్లు ఇంకా రెండో పాయింట్కి వచ్చేసినాం. ఇక సేమ్ ఇదే విజయ డైరీ. ఇదిగోండి విజయ డైరీ రెండో పాయింట్కి వచ్చేసినాం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్వి అయిపోతుంది. ఇక దీని నుంచి థర్డ్ పాయింట్వి ఎంత ఉందంటే 22 కిలోమీటర్లు 23 కిలోమీటర్ ఉంది. థర్డ్ పాయింట్వి దింపేస్తే అయిపోతుంది. ఇక థర్డ్ పాయింట్ అన్లోడ్ ఎట్లయితుందో. ఇక్కడ జేసీబీ చూడండి, జేసీబీ నీళ్ళలో దింపాడు. ఎట్లా చూడండి నజారా. వాటర్ కాక అయితే మంచిగా జేసీబీ మాత్రం అలా దింపేసింది కాక మంచిగా వాటర్లా. ఇప్పుడు తాడేపల్లిగూడెం వచ్చిన అన్లోడ్ అయిపోయింది. తాడేపల్లిగూడెంలో మొత్తం అన్లోడ్ అయిపోయింది, ఖతం అయిపోయింది. 3 విజయ డైరీస్ మొత్తము. కానీ ఇక్కడ చెమట మాత్రం బీభత్సం వేడి ఉంది బాబు. ఇదైతే కళ్ళు మొత్తం ఎర్రగా నైట్ మొత్తం కొట్టుకొచ్చిన. గంట సేపు ఏమో వండుకున్నా నేను, అంతే గంట సేపు వండుకున్నా. తానం మీదకి రైట్ తాడేపల్లిగూడెం నుంచి అయితే
తాడేపల్లిగూడెం నుంచి అయితే బయలుదేరుతున్నా. రీషిప్లింగ్ అయితే మనకు 3 వచ్చేసినాయి, ఖతం అయిపోయింది. 3 7 నుంచి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ నైట్ వరకు ఇంటికాడ ఉండాలి. మనం ఇప్పుడు నైట్ వరకు ఇంటికాడ ఉండాలి. నైట్ వరకు ఇంటికాడ ఉంటే జాలీగా మనకు నైట్ వరకు ఇంటికాడ ఉంటా. ఎట్టి పరిస్థితిలా నైట్ మొత్తం ఓకే ఉండాలా, అన్నిటికీ ఓకేతో కొట్టుకొని పోవాలి. ఇప్పుడు బండి చలో రైట్. ముంగటైనా అన్నం తినేటప్పుడు కలుసుకుందాం. ఇక అన్నం ఆపిన విజయవాడలో ఫుల్ వాటర్. వాటర్ విజయవాడ దగ్గర 10-15 రోజుల నుంచి, అంటే నేను దాదాపు నెల 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి వాటర్ ఇది. చాలా చేసేటానికి అక్కడ స్నానము అయిన వెంటనే బయటకు వెళ్లి వేరే భక్తులు స్నానమాచరించుటకు అవకాశము ఇవ్వవలెను. ఈ సూచనలన్నింటినీ తప్పక పాటించి మాతో సహకరించవలసినదిగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ స్నానం చేసేసిన అయిపోయింది. స్నానం చేసేసిన నిమ్మలంగా స్నానం చేసుకొని బయట చేస్తున్నాం. బండి ఆడ పార్కింగ్లో పెట్టినాక లేదమ్మా టెంకాయలో పిలుస్తుందా. మనం ఇప్పుడు